అందరికీ నమస్కారం. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే గనుక విడుదలైపోయింది. ఆల్మోస్ట్‌గా ఉచిత పథకాలైతే ఇక రద్దనైతే చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్కి ముహూర్తం ఫిక్స్. రంగంలోకి ఈసీ టీం. ఏపీలో ఎన్నికల కసరత్తు అయితే మొదలైపోయిందని చెప్తూ ఉన్నారు. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇక ఇటు ఎన్నికల సంఘం కూడా ఏపీలో పర్యటనకు అయితే వస్తుంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షకు నిర్ణయించింది. బోగస్ ఓట్లపైన ఫిర్యాదు విషయంలోనూ నిర్ణయం తీసుకోనుంది. ఫిబ్రవరి 15 నుంచి 20 మధ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఏపీలో ఎన్నికల రాజకీయం ఒక పక్క వేడెక్కుతూ ఉంది. ఇటు సీఎం జగన్ అభ్యర్థుల మార్పుతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టెన్షన్ మొదలైంది. అటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపైన త్వరలో ప్రకటన చేయనున్నారు. ఇక అన్ని పార్టీలు ఫిబ్రవరి ద్వితీయార్థంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 15 దాటిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగానే కేంద్రం ఎన్నికల సంఘం టీం ఏపీకి అయితే వస్తుంది. ఈ రాత్రి విజయవాడ చేరుకోనున్న టీం సభ్యులు 2 రోజుల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపైన సూచనలు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది వివరాలను అంతా కూడా సేకరించింది. ఇక ఏపీలో బోగస్ ఓట్ల అంశంపైన టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. వీటిపైన ఎన్నికల సంఘం ప్రస్తుతం ఆరా అయితే తీస్తోంది. ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 23న జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో పాటు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. బోగస్ ఓట్లపైన ఎన్నికల నిధుల కేటాయింపు, అలాగే ఈ అధికారులతో సమీక్ష అయితే చేయనున్నారు. అంటే ఎవరెవరికి ఏ విధులు కేటాయించాలి అనేది అయితే అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వంటి విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లుగా తెలిసింది. దీంతో ఎన్నికలు అనుకున్న సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుతున్న సమాచారంతో పార్టీలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఈ పర్యటన వేళ మరింత స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు.